పరోపకారం. శివరాంపురంలో సీనయ్య సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. ఇతరులకు సాధ్యమైనంత ఉపకారం చేస్తూ మంచికి మారుపేరుగా నిలిచేవారు. అదే గ్రామానికి చెందిన సర్పంచ్ సాంబయ్య. డబ్బు, అధికార బలంతో అహంకారం చూపేవాడు. ఊళ్ళోకి కొత్తగా ఎవరొచ్చినా ముందు తన ఇంటికి వచ్చి నమస్కరించి వెళ్ళాలని నిబంధన పెట్టాడు. ఒకరోజు ఊరి శివాలయం గట్టున ఓ యువకుడు చలికి వణికిపోతూ ఆకలితో అల్లాడుతున్నాడు. అది చూసిన సీనయ్య దంపతులు అతడిని ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టి సపర్యలు చేశారు. ఈ విషయం తెలిసిన సర్పంచ్ కోపంతో సీనయ్య దంపతులను తీసుకురమ్మని పని వాళ్లను పంపాడు. తన ఇంటికి వచ్చిన ఆ దంపతులతో, మన ఊరి నిబంధన మర్చిపోయారా? మీరు చేసిన పనికి శిక్షిస్తాను అంటూ గద్దించాడు సాంబయ్య. భయపడిన సీనయ్య, మన్నించండి బాబు, ఆ అబ్బాయి అంటురోగంతో బాధపడుతున్నాడని తనను ఒంటరిగా వదిలేయమని బతిమాలాడు. ఆ మహమ్మారి వల్ల కాలేజీ నుంచి పంపించేశారని, తన తండ్రికి ముఖం ఎలా చూపించాలో తెలియడం లేదని బాధపడ్డాడు అని వివరించాడు. ఏంటి, అంటురోగమా? సరే సరే, అతన్ని నా దగ్గరకు రానియొద్దు, ఊళ్ళో నుంచి తొందరగా పంపేయండి అన్నాడు సాంబయ్య. అలాగేనంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు సీనయ్య దంపతులు. ఇంతలో పట్నంలో చదువుకుంటున్న తన కొడుక్కి సాంబయ్య పంపిన మనీ ఆర్డర్ తిరిగి వచ్చింది. ఆరా తీయగా, మీ అబ్బాయికి అంటురోగం సోకింది, అందుకే మీ ఊరికి పంపించేశాం అని ప్రిన్సిపల్ చెప్పాడు. సర్పంచ్ భయాందోళనతో వెంటనే సీనయ్య ఇంటికి వెళ్ళి చూడగా అతడి నోట మాట రాలేదు. ఆ కుర్రాడు అతడి కొడుకు సోమేష్ పరుగెత్తుకెళ్ళి కొడుకుని హత్తుకొని బోరుమన్నాడు. అంటురోగం అని తెలిసి కూడా తన కొడుకుని ఇంటికి తీసుకెళ్ళి చూసుకున్న సీనయ్య దంపతుల పాదాలకు నమస్కరించబోయాడు. వాళ్ళు ఒక్క అడుగు వెనక్కి జరిగి, బాబూ, ఈ జన్మ దేవుడిచ్చింది. పరోపకారంతోనే దేవుణ్ణి చేరుకోగలం. ఇతరుల పట్ల మనం స్నేహభావంతో, సేవాభావంతో వ్యవహరించడమే అసలైన జీవన మార్గం అన్నారు. వారి మంచితనం చూసి సిగ్గుపడిన సాంబయ్య అప్పటి నుంచి అహంకారం వీడి ఊళ్ళో వాళ్ళందరి పట్ల ప్రేమ, సేవాభావంతో మెలిగాడు.